ఇంతకీ మీతో జగన్మోహన్ రెడ్డి గారు కలిసి వస్తున్నారా? తెలుగుదేశం జనసేన కలిసి వస్తున్నాయా? ప్రభుత్వాలుగా ఎవరు కలిసి వచ్చినా ప్రభుత్వ పారదర్శక ప్రజాస్వామ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయా ప్రభుత్వాలకి పనిచేయడానికి నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం ఉందండి. రాజకీయంగా కాంగ్రెస్ వ్యతిరేకమైనటువంటి భావజాలంలో పుట్టినటువంటి తెలుగుదేశం పార్టీతో మాకెప్పుడు మిత్రత్వం ఉందండి. ఏనాడు కూడా తెలుగుదేశం పార్టీని మేము శత్రువుగా చూసినటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు వద్దనుకొని అక్కడ 2018లో వాళ్ళు అనేక రకాలైన అంశాలు తీసుకెళ్లి ప్రజలకి చెప్పాలనో ప్రజలకి ఒప్పించాలనో లేకపోతే చేసినటువంటి ఆలోచన ఏదైతుందో అది ప్రజల దగ్గర చెల్లుబాటు కాలేదు వాసుదేవన్ గారు. దాని ఫలితంగా ఎన్నికల్లో ఆయన మాట ప్రజలు నమ్మలేదు. కానీ నరేంద్ర మోడీ గారిని దేశం మొత్తం నమ్మినటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని చెల్లుబాటు కాకుండా చేయాలని ప్రయత్నం చేసినటువంటి ఆనాటి పార్టీ చివరికి వాళ్ళు ఇబ్బంది పడ్డారు, వాళ్ళు నష్టపోయారు. కానీ భారతీయ జనతా పార్టీకి వచ్చినటువంటి నష్టం ఏమీ లేదండి. కానీ అభివృద్ధి ఆగిందా వాసుదేవన్ గారు? ఈ 10 ఏళ్ల పాటు జరుగుతూనే ఉంది. ఏ రెవెన్యూ లోటు అయితే, ఏ విభజన హామీలు అయితే, ఏ సంబంధించిన పోలవరం సంబంధించిన నిధులైతే, ఏ సంబంధించినటువంటి పారిశ్రామిక సంబంధించినటువంటి అంశాలు అయితే, ఏవైతే విద్యా సంస్థలకు సంబంధించిన విషయాలైతే అన్నీ కూడా ఏదైతే విభజన చట్టంలో పొందుపరిచామో చేసుకుంటా వచ్చాం. ఒకనాడు లెక్క వచ్చినప్పుడు విభజన చట్టంలో లెక్క ప్రకారమే రైల్వే జోన్ వస్తే కేంద్రంలో ఉన్నటువంటి పార్లమెంట్ లో ప్రశ్న వేస్తే మీ రాష్ట్రం భూమి ఇవ్వలేదు కాబట్టి అక్కడ మేము డబ్బులు అలాట్మెంట్ చేసుకొని కూర్చున్నాము, భూమి ఇవ్వలేదని చెప్పి నిష్పక్షపాతంగా చెప్పినటువంటి పరిస్థితి. ఇక్కడ మనం ఏంటంటే పరిపాలన విధానం వేరు, రాజకీయ విధానం వేరు. రాజకీయ విధానంలో కాంగ్రెస్ వ్యతిరేకమైనటువంటి భావస్వారూప్యమైనటువంటి పార్టీలతో భారతీయ జనతా పార్టీ కలిసి వెళుతుంది. అదేవిధంగా కాంగ్రెస్ విభేదించినటువంటి పార్టీలతో కూడా కలిసి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నటువంటి మీరు చెప్పిన లెక్కలోనే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ తో విభేదించిన వైఎస్ఆర్సీపీ కూడా మీతో కలిసి వచ్చే అవకాశం ఉందా? వైఎస్ఆర్సీపీకి కాంగ్రెస్ కి ఒకటి లెక్క. ఆంధ్రప్రదేశ్ లో తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అన్నామండి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి ఒక కట్టర్ ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి కన్సర్న్ పర్సన్, ఆ తర్వాత ఏబీఈపీలో పనిచేసినటువంటి పర్సన్, ఆ తర్వాత తెలుగుదేశంలో చేసినటువంటి పర్సన్, రాజకీయ పరిస్థితుల్లో ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. ఆయన నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీ స్వీకరించి వాళ్ళు ఆయన ముఖ్యమంత్రి చేసింది. ఆయన పెద్దనాన్న నరేంద్ర మోడీ గారిని పిలవగానే నువ్వు కాంగ్రెస్ బీజేపీతో కలిసిపోయావని చెప్పానటువంటి పరిస్థితి. అలా ఎలా అవుతుంది? ఆయన ఉన్నటువంటి హిమంతు బిశ్వ శర్మని మీరు తీసుకొని ముఖ్యమంత్రిని చేయాల, అలాగే వాళ్ళు రేవంత్ని తీసుకొని ముఖ్యమంత్రి చేస్తుంటారు. ఏముంది అక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో వాళ్ళు కూల్చుకొని వాళ్ళు చేసుకుంటే ఇప్పుడు రేవంత్ రెడ్డికి పగలు రాత్రి నిద్ర లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారా బీఎస్ఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నారంటే కాంగ్రెస్ వాళ్ళు ఎక్కువ చేస్తారంటే కాంగ్రెస్ పార్టీలో ఏ ముఖ్యమంత్రి అయినా సరే రాత్రి పడుకునేటప్పుడు నేను ఉన్నాను అనుకుంటాడు, పొద్దున్న లేచాక నేను ముఖ్యమంత్రి ఉన్నాను లేదో చూసుకుంటాడు. ఆ పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. ఇది గతం, ఇప్పటికి కూడా అదే పద్ధతి. కాబట్టి వాళ్ళు ఎప్పుడు ఆ పదవి మీద నమ్మకం పెట్టుకుని ఉంటారండి. ఢిల్లీ నుంచి ఎప్పుడు ఫోన్ అయితే అప్పుడు ఆయన విషయం మన ఆంధ్రప్రదేశ్ దగ్గరకు వద్దాం. ఆంధ్రప్రదేశ్ లో అదే చెప్తానండి. ఎందుకు ఉదాహరణకు అక్కడ వెళ్ళామంటే మనం తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అయినటువంటి కాంగ్రెస్ లో ఉన్నటువంటి గుంతుగుత్తంగా ఉన్నటువంటి మొత్తం కాంగ్రెస్ నాయకులు అందరూ వైసీపీలో ఉన్నారండి. ఈ రోజున కాంగ్రెస్ కి నాకు దూరం అని చెప్పినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉన్న నాయకులు అందరూ కాంగ్రెస్ పార్టీ. ఏదైతే సాక్షాత్ అసెంబ్లీలో విజయమ్మని తిట్టినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి మంత్రి ఇచ్చి ఆయన దాంట్లో పెట్టుకున్నటువంటి పరిస్థితి, విజయమ్మని దూషించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులను తీసుకొచ్చి మంత్రులుగా చేసినటువంటి పరిస్థితి, ఎవరైతే ఆనాడు చంద్రబాబు నాయుడుతో అంటగాకారో వాళ్ళందరూ ఇప్పుడు ఆయన దాంట్లో మంత్రులుగా ఉన్నటువంటి పరిస్థితి. ఇది వైసీపీ అనేది నానా జాతి కూటమి సంబంధించినటువంటి ఒక టెంట్ అండి. ఆ టెంట్ లో దూరిన వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు. వారు భారతీయ జనతా పార్టీతో వెళ్తారు, భారతీయ జనతా పార్టీ ఒక ఆలోచన కలిసి ఉంటారు. వాళ్ళకి జైలు కోర్టులు కేసులు గొడవలు ఉన్నాయి కాబట్టి దాంతో రాజీ లేనటువంటి పరిస్థితి. కానీ ఎన్టీఆర్ గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక భావజాలంతో పుట్టింది. ఇవాళ బాలకోట గారైనా సుబ్రహ్మణ్య గారైనా వాళ్ళు మాట్లాడినా లేకపోతే ఎవరు మాట్లాడినా తెలుగుదేశం అంటే కాంగ్రెస్ వ్యతిరేకంగా పుట్టింది అనేటువంటి మాట అంటారు తప్ప కాంగ్రెస్ లో నుంచి చీల్చుకొని పుట్టింది అనేటువంటి మాట అనేది లేదు కదండి. కాబట్టి భావసారూప్యత అనేది అవసరమైనటువంటి పరిస్థితి. వాళ్ళ జనసేన ఉందండి. జనసేన మొట్టమొదటి నుంచి కూడా వైసీపీని వ్యతిరేకిస్తూ వచ్చినటువంటి పార్టీ, తెలుగుదేశం ఉండాలని కోరుకున్నటువంటి పార్టీ. తెలుగుదేశంలో భేదాభిప్రాయాలు వచ్చింది, బయటకు వచ్చిన తర్వాత కాంగ్రెస్ వ్యతిరేకంగా వచ్చినటువంటి వైసీపీ వ్యతిరేకంగా వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ కలిసారు. కానీ